హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు అడిగారు ఫ్రెండ్స్. ఏం చేయాలో తెలియలేదు. గోబీ ఉంది ఇంట్లో. గోబీ మంచూరియా చేద్దామని రెస్టారెంట్ స్టైల్ ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ గోబీ బాయిల్ చేసుకోవాలి. తర్వాతకి గార్లిక్, జింజర్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ, కల్మాకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ 2 కప్స్ అండ్ మైదాపిండి 2 కప్స్. కొంచెం ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ చూసి వేసుకోవాలి, కొంచెం గోబీకి వేస్తాం కదా, మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది. ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్, అంతా మిక్స్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇదేంటంటే మనం పకోడాకి వేసినట్టు ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్. కార్న్ఫ్లవర్ కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కలిపే దానిలోనే ఉంటుంది మెయిన్. కొంచెం వాటర్ ఎక్కువైపోయినా కూడా అది మనం వేయడానికి రాదు. గోబీ సరిగా దానికి పిండి అంతా పట్టదనమాట. గోబీ లెక్క అనిపిస్తుంది మనకి. వాటర్ ఎక్కువైతే వేస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. చూడండి, అంతా మిక్స్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం. ఇలా మిక్స్ చేసుకున్నాక మొత్తం అయిపోయినాక ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న గోబీ ఉంది కదా, చూసారు కదా, నేను రెడీ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నా ఆల్రెడీ. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో ఉడకబెట్టుకున్న గోబీ వేసేసుకొని ఇప్పుడు మనం పకోడా వేసుకుంటాం కదా, అలా వేసేయడమే. చూసారు కదా.